కామారెడ్డి డిక్లరేషన్ను అనుసరించి బీసీలను లెక్కగట్టాల్సిందే, 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలంటూ బీసీలకు సంబంధించినటువంటి మేధావులు, బీసీ సంఘం నేతలు అందరూ కూడా ఆ యొక్క డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల ముట్టళ్లకు కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ని ఇంతసేపు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటుగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్, మీరు ప్రధానంగా ఒకే విషయాన్ని చెప్తా ఉన్నారు. దాదాపుగా 3-4 నెలలుగా ఇది ఒక అంశంగా మీరు పెట్టుకొని డిమాండ్ అయితే చెప్తా ఉన్నారు. ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంది అసలు? ఈరోజు మేము కామారెడ్డి డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచాలని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం వైపు నుంచి పూర్తి కాలయాపన జరుగుతుంది. దీన్ని నిరసిస్తూ మేము కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు బీసీ సమగ్ర కులగణన సాధనయాత్ర చేసినాం. అదేవిధంగా అనేక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం, అఖిలపక్ష సమావేశం పెట్టినాం, విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టినాం. చివరికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్రమంతా వర్షాలతోటి అతలాకుతలం అయిపోతుంది. అయినప్పటికీ కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఇలా 33 జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. ఈరోజు బీసీలంతా రోడ్ల మీదకి వచ్చి కలెక్టరేట్ కార్యాలయాల ముందు తమ నిరసనను కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే సమగ్ర కులగణనకు మీరేం చేస్తారు? సుప్రీంకోర్టు చెప్పినట్టు వెంటనే ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయండి. అదేవిధంగా దీనికి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మేము ఈ సెప్టెంబర్ మొదటి వారంలో కులగణన కమిషన్ వేస్తున్నాం, 2వ వారంలో ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నాం, 4వ వారం నుంచి కులగణన ప్రారంభిస్తున్నాం. ఈ కులగణన ప్రారంభించిన తర్వాత బీసీ కులాల లెక్కలు తేలిన తర్వాత బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే మేము గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాలి. కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కానీ దీని మీద స్పష్టత లేదు. మేము రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామంటుండ్రు. రిజర్వేషన్లు ఎంత ఖరారు చేస్తారు? ఏమి ఖరారు చేస్తారు? ఇది చూడబోతే కేసీఆర్ నడిచిన బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడవాలని చూస్తుంది. మొన్న రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ గురించి సన్నాహక సమావేశం అఖిలపక్ష పార్టీలతో పెట్టింది. అఖిలపక్ష పార్టీలో పాల్గొన్నటువంటి బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ మొత్తం అఖిలపక్ష పార్టీలంతా ఒకే అభిప్రాయం వ్యక్తం చేసింది. మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టొద్దండి, బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చెప్పి అఫీషియల్గా నిర్వహించినటువంటి ఎన్నికల కమిషన్ సమావేశాలు పెట్టారు. ఈవెన్ కాంగ్రెస్ నుంచి పాల్గొన్నటువంటి నిరంజన్ గారు కూడా మేము కులగణన చేసి రిజర్వేషన్లకు 42% రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నామని. ఇక్కడ గమ్మత్ ఏంటంటే కట్టుబడి ఉన్నాం, మేము కులగణన చేస్తామంటారు కానీ దీనికి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించడం లేదు, ఎప్పటి నుంచి చేస్తామనే స్పష్టత లేదు, దానికి చర్యలు తీసుకోవడం లేదు. ఓశ్రీ రేపు అన్నట్టు రేపు ఎల్లుండి అనేది ఒక దాటవేత వైఖరిని అవలంబిస్తారు. కాబట్టి మేము క్షణం కూడా ఆలస్యం అవసరం లేదు. మీరు వెంటనే కులగణనకు 48 గంటల్లోగా ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు 48 గంటల్లోగా రోడ్ మ్యాప్ ప్రకటించాలి. అదేవిధంగా కులగణనకు సంబంధించి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. బీసీ కమిషన్ ఆల్రెడీ వాళ్ళ కాలపరిమితి అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి బీసీ కమిషన్ నియమించాలి. అదేవిధంగా కులగణన ఎప్పటిలోగా చేస్తారు, అదేవిధంగా ఎంత శాతం పెంచుతారని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా దీని మీద అధికారికంగా వెల్లడించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ల మీద ఖచ్చితంగా, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా వాళ్ళు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు మేము కులగణన చేస్తాం, దేశవ్యాప్తంగా కులగణన చేస్తేనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఒకవైపు రాహుల్ గాంధీ చెప్తుంటే, రాహుల్ గాంధీ బొమ్మతోటి పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు మాత్రం ఇట్లా నిర్లక్ష్యం చేస్తారు. మేము ఈరోజు చేసినటువంటి ఈ కలెక్టరేట్ల ముట్టడి ఒక హెచ్చరిక లాంటిది. ముందు ఇంకా ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు? బీసీ సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా ఉన్నాయి అనుకోవచ్చా ఈ విషయంలో? బీసీ ప్రజలందరూ ఒకే తాటి మీద ఉన్నారు. బీసీ సంఘాలన్నీ కూడా ఒకే డిమాండ్ మీద ఈ కులగణన చేయాలి, రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ మీదనే ఉన్నాం అందరం. కాబట్టి ఇప్పటికీ గాంధీ హాస్పిటల్లో సిద్ధేశ్వరు, తర్వాత ఇంకొక అబ్బాయి విజయ్ అనే అబ్బాయి, సంజీవ్ అనే అబ్బాయి ఆమర నిరాదీక్ష చేస్తున్నారు.
వాళ్ళు ఆమరణ ఆర్థిక చేయబట్టి ఇప్పటికీ 9 రోజులు అవుతుంది. వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఒకవైపు మేము కలెక్టరేట్ల ముట్టడి ఇలా ఉద్యమం ఊపందుకుంది. ఎక్కడికక్కడ కలెక్టరేట్లు ఇలా కుంభవర్షం పడుతుంది. రాష్ట్రమంతా అతలాకుతలం అయిపోతుంది. అయినా కూడా బస్సులు లేకున్నా ఆటోలు లేకున్నా కాలినడకను వచ్చి కలెక్టరేట్లు ముట్టడిస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే రోమ్ చక్రవర్తి కనుక రాజ్యం తగలబడితే పిడేలు వాయించుకుంటూ కూర్చుంటే మాత్రం మీరు కేసీఆర్కి ఏం గతి పట్టిందో ఒకసారి తెలుసుకోండి. ఇలా కేసీఆర్ బీసీ రిజర్వేషన్ తగ్గించి బీసీ వ్యతిరేక అయినందుకే కదా కేసీఆర్ని ఇంటికి పంపించినాం. మరి మీరు ఈ కులగణన చేయకుండా ఇట్లా నిర్లక్ష్యం చేస్తే మేము ఊరుకుంటామా? కాబట్టి ఖచ్చితంగా మేము ఉద్యమ బాట ఎంచుకుంటున్నాం. ఇవాళ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి గణేష్ నిమజ్జనం, గణేష్ ఉత్సవాలు ఉంటాయి, గణేష్ పండుగ ఉంటుంది. కాబట్టి ఈ గణేష్ పండుగ అయిపోయిన తర్వాత వారం రోజుల్లోనే బరాబర్ 1,00,000 మందితోటి కులగణన మార్చి పేరుతోటి హైదరాబాద్ను దిగ్బంధం చేస్తాం. మీరు మర్యాదగా వచ్చి రోడ్ మ్యాప్ ప్రకటించి కులగణన ప్రారంభిస్తే ఓకే, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ బీసీ వ్యతిరేక వాదాన్ని, బీసీలపై చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని పల్లె పల్లెకు, గడప గడపకు, ఊరు ఊరుకు, వాడకు తీసుకెళ్తాం. అంతిమంగా 1,00,000 మందితోని ఇవాళ హైదరాబాద్ని ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇంకా ఏదైనా ఆలోచనలు చేస్తూ ఉన్నారా? ప్రధానంగా నిరాహార దీక్షలు అలాంటివి కూడా ఒక ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కిందికి దించడానికి పనిచేసేటువంటి అస్త్రాలు, అలాంటి ఆలోచనకి ఏమైనా పూనుకోబోతుందా జాతీయ బీసీ సంఘం? ఖచ్చితంగా ఈ లోపు వినాయక చవితి ఉంటుందని చెప్పి మేము చేతులు ముడుచుకొని కూర్చోం. ఇలా కలెక్టరేట్లో ముట్టడి అయిపోయింది. ఆ తర్వాత ఏమి చేయాలనో ప్రభుత్వం ఎట్లయితే దిగొస్తుందో అట్లాంటి ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుంటాం. కొన్ని చెప్పి చేసేవి ఉంటాయి, కొన్ని చెప్పక చేసేవి ఉంటాయి. చెప్పి చేస్తే ఇలా ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని చేయనియదు. కాబట్టి బరాబర్ చెప్పకనే ఏం చేస్తారో అతి త్వరలోనే చూస్తారు. అదేవిధంగా మేము ఒక్కలం కాదు, ఇలా మేము ఆమరణ దీక్ష కూర్చున్నా, దీక్షలకు కూర్చున్నా అందరూ ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఈ కులగణన మీద ఒక రాజకీయ ఏకాభిప్రాయం వచ్చింది. ఇవాళ మేము బీసీ సంఘంగా అఖిలపక్ష సమావేశం పెడితే సెంట్రల్ కోర్టు హోటల్లో అందరూ వచ్చి మద్దతు తెలిపారు. మేము అనుకున్నాం వాళ్ళకి బీసీల ఓట్లు కావాలి కాబట్టి చెప్పారు అనుకున్నాం. కానీ అఫీషియల్గా ఎన్నికల కమిషను, ఎన్నికల సంఘం మీటింగ్ పెడితేనే ఎన్నికల సంఘంకి బల్ల గుద్దినట్టు అన్ని పార్టీలు చెప్పడం జరిగింది, అధికార పార్టీతో సహా. కానీ ఏకాభిప్రాయం వచ్చింది, దాన్ని మీరు నానబెట్టి దీన్ని ఇట్నే తొక్కిపెట్టి బీసీలను అణచివేస్తామంటే బీసీలు ఏమి ఎడ్డోలు గుడ్డోలు కాదు. బీసీలకు బరాబర్ ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా, ఈ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే విధంగా ఎట్లా చేయాలనో ఏం చేయాలనో అట్లాంటి ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపుతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.